18వ పాఠ్యాంశం భారతదేశంపై వలసవాదం యొక్క ప్రభావాన్ని ఈ యొక్క పాఠ్యాంశంలో మనం చూడబోతున్నాం. మొట్టమొదటిగా మనం 8వ తరగతిలో కూడా చదివాం. బ్రిటిష్ వారు మన యొక్క అడవులపై ఒక రకమైనటువంటి ప్రభావాన్ని చూపించారు. అసలు బ్రిటిష్ వారు రాకముందు భారతదేశంలో అడవులు ఎలా ఉన్నాయి, వాటిని ఎలా వినియోగించేవారు అనేటువంటి ఆలోచనని మన ముందు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మన భారతదేశంలో చాలా విస్తీర్ణమైనటువంటి దేశం, జనాభా కూడా ఎక్కువే అయినప్పటికీ చాలా వరకు భూభాగం అడవుల కిందే ఉండేది. సుమారు 30% వరకు భూభాగం అడవుల కిందే ఉండేది. ఈ విధంగా ఉన్నప్పుడు మనకి అడవి ఒక రకమైనటువంటి సంపదగా ఉండేది. అక్కడ ఉండేటువంటి యొక్క గిరిజన తెగల వారు అడవిని తమ యొక్క తల్లి భూమిగా చెప్పుకుంటూ ఉండేవారు. తల్లితో సమానంగా భావిస్తూ ఉండేవారు. కలప, తేనె, ఏనుగులు, జంతువులు ఇవన్నీ కూడా చాలా స్వేచ్ఛగా తిరుగుతూ ఉండేవి. ప్రజలు అక్కడ ఉన్నప్పటికీ కూడా అడవిని గౌరవిస్తూ చెట్లను పెద్దగా నరికేవారు కాదు. ఏదైనా అవసరం వచ్చినప్పటికీ ఏదైనా ఒక పెద్ద చెట్టును చూసి నరికేవారు తప్పితే కొత్తగా వస్తున్నటువంటి చెట్లను నరికేవారు కాదు. ఈ విధంగా అడవుల్ని నరుకుతున్నప్పటికీ సమతుల్యాన్ని దెబ్బతినకుండా ఉండేటువంటి చర్యలను చేపట్టేవారు. అప్పుడున్నటువంటి ఈ యొక్క తెగల వారు కూడా వారు ప్రాక్టీస్ చేసేటువంటి యొక్క షిఫ్టింగ్ కల్టివేషన్ అని పిలువబడి మనం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్ళి చేసేటువంటి ఈ యొక్క వ్యవసాయం అయినప్పటికీ ఒక చిన్న ప్రాంతాన్ని తీసుకొని దానిపైన ఉన్నటువంటి చెట్లన్నింటినీ నరికి ఆ యొక్క ప్రాంతంలో వ్యవసాయం చేసుకొని తిరిగి ఆ ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళేటువంటి తెగలు ఎన్నో ఉన్నప్పటికీ మనకి అడవుల కింద చాలా విస్తీర్ణంలో చెట్లు ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. కానీ రాను రాను రైతుల మధ్య, ఆదివాసీల మధ్య ఘర్షణలు జరిగిన, ఇటువంటి విపత్కర పరిస్థితులు జరిగిన చెట్లను నరికేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. రాజులు, రాజరిక కుటుంబాలు కూడా వీరిని స్వేచ్ఛగా వదిలేవారు. రాజ్యానికి ముప్పు లేనంత వరకు వీరిపైన ఎటువంటి చట్టాలు చేసేవారు కాదు. అప్పుడప్పుడు రాజులకి, రాణులకి తేనె, ఏనుగు దంతాలు, పులి చర్మాలు ఇవన్నీ కూడా బహుమతిగా అందజేస్తూ ఉండేవారు. ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితి బ్రిటిష్ వారు రానకు ముందు, అంటే భారతదేశం బ్రిటిష్ దేశస్తుల యొక్క వలస పాలనలో చేజెక్కించుకోవడానికి ఉన్నటువంటి పరిస్థితిని మనం చెప్పుకుంటున్నాం. మరి కలప, తేనె ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి మనకు. అప్పుడు కూడా బ్రిటిష్ పాలనలో అడవుల యొక్క వినియోగం ఎలా మారిందంటే అప్పుడే మనకి రైలు మార్గాలు వస్తూ ఉన్నాయి. 1879లో రైలు మార్గాలు సుమారు ఒక 8,000 కిలోమీటర్ల మేర వేయాల్సినటువంటి ఆవశ్యకత. రైలు మార్గాలంటే మీ అందరికీ తెలుసు, రైలు మార్గాలంటే ఇనుము కావాలి, కానీ కలపతో ఏం పనండి అనేటువంటి సందేహం మీ అందరికీ రావచ్చు. వాస్తవం, రైలు మార్గాల్లో ముందు రైలు మార్గానికి ఇనుము ద్వారా ట్రాక్ వేస్తారు. పట్టాలు వేసిన తర్వాత పైన ట్రైన్ తయారు చేస్తాం. ట్రైన్లో బోగీలు ఉంటాయి, బోగీల్లో స్లీపర్ బోగీలు ఉంటాయి. ఈ బోగీలు తయారు చేయడానికి స్లీపర్కి కలప కావాలి. ఈ కలపని హిమాలయ ప్రాంతాల్లో ఉండేటువంటి అడవుల నుంచి నరికి తెస్తున్నారు. అప్పటి వరకు ఎప్పుడైతే ఈ అడవుల్లో విపరీతంగా కలప అనేది ఉందనేటువంటి జ్ఞానం లేదా ఈ యొక్క సమాచారం బ్రిటిష్ వారికి అందిందో అప్పటి నుంచి ఈ యొక్క అడవుల్ని నరుకు వేసేటువంటి కార్యక్రమానికి ఊపందించారు. అదేవిధంగా ఈ అడవులు ప్రభుత్వం ఆధీనంలోనే ఉండే. ఈ యొక్క ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్నటువంటి ఈ యొక్క అడవుల్ని కాంట్రాక్టర్లకు అమ్మేసి ధనాన్ని చేసుకునేవారు. అదేవిధంగా పెద్ద పెద్ద ఓడల్ని నిర్మించేటువంటి పనిలో కూడా మనకి కలప చాలా అవసరం. కాబట్టి వీటన్నిటికీ కలప యొక్క ఆవశ్యకత పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత సంవత్సరాల్లో కూడా దాని యొక్క ఆవశ్యకత పెరుగుతూ వచ్చింది. అది 1910వ సంవత్సరానికి వచ్చేపాటికి రైలు మార్గాలు 50,000 కిలోమీటర్ల వరకు విస్తరించాలి అనేటువంటి ఆలోచనని కలిగినటువంటి ఈ యొక్క బ్రిటిష్ ప్రభుత్వం దీని ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని వారు కావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మనకి కలప. ఈ విధంగా కలపని నరుకుకుంటూ వెళ్తే ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాము మనం అనేటువంటి ఆలోచనతో వచ్చినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం కలపని నరికేసి, అడవుల్ని నరికేసేటప్పుడు దీనికి ప్రత్యామ్నాయాన్ని మనం గమనించాలి.
దీనికి ప్రత్యామ్నాయాన్ని మనం ఏర్పాటు చేయాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు రావడం జరిగింది. ఆ విధంగా ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలి అంటే చెట్లు నరుకుతున్నారు కాబట్టి చెట్లు నాటుతారనేటువంటి సహజమైనటువంటి ఆలోచనలో మేము అందరం భావిస్తూ ఉంటాం. బ్రిటిష్ వారు చాలా తెలివిగా సామాన్య ప్రజలకి ఉపయోగపడేటువంటి వేప, తేనె ఈ రకమైనటువంటి చెట్లు కాకుండా కలపకు సంబంధించినటువంటి టేకు చెట్టు, అలాగే పోలిన్ చెట్టు ఇవన్నీ నాటితే తర్వాతి తరంలో కూడా మనకి కలప యొక్క కొరత అనేది రాదు అనేటువంటి ఆలోచనకు రావడం జరిగింది. అందుకని చాలా విస్తీర్ణాల్లో ఈ యొక్క టేకు ప్లాంటేషన్స్ ఆరంభించారు. ఈ విధంగా చర్యలు చేపడుతూ వచ్చారంటే సామాన్యుడికి ఎటువంటి లాభాన్ని చేసేటువంటి ఆలోచన మాత్రం బ్రిటిష్ ప్రభుత్వానికి లేదు. తమకి సమీప భవిష్యత్తులో కలప యొక్క కొరత రాకూడదు కాబట్టి టేకు యొక్క చెట్లను విరివిగా పెంచాలని భారతదేశం యొక్క రైతులపై ఒత్తిడి తీసుకురావడం ఆరంభించారు. ఈ విధంగా అడవుల్ని విపరీతంగా దోచేటువంటి పరిస్థితి. అడవిలో ఉంటున్నటువంటి ఈ యొక్క రకరకాల తెగలకు సంబంధించినటువంటి ప్రజల్ని హింసలకి గురి చేసేవారు. వారికి ఎటువంటి హక్కు లేదు అనేటువంటి కొత్త చట్టాలను తీసుకురావడం జరిగింది. ఈ విధంగా అడవుల్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనే ఒక డిపార్ట్మెంట్ని స్థాపించినటువంటి చరిత్ర మనకి బ్రిటిష్ ప్రభుత్వం ద్వారా తెలుస్తూ ఉంటుంది. ఆ యొక్క డిపార్ట్మెంట్ అనేది ఏంటి, దాని ఆధీనంలోకి ఏమొస్తాయి, ఎవరు దీన్ని ఆరంభించారు, ఆ తర్వాత పరిణామాలు ఏంటో మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం అటవీ శాఖ ఏర్పాటు గురించి తెలుసుకుందాం. బ్రిటిష్ ప్రభుత్వం అప్పుడున్నటువంటి అడవులు త్వరగా కోల్పోయే పరిస్థితి ఉంది. కలపని విపరీతంగా మనం నరికేస్తున్నాం కాబట్టి పరిస్థితిలో మార్పు రావచ్చు. కాబట్టి ఉన్నటువంటి అడవుల్ని మనం కాపాడాలి అన్న విధంగా ఒక శాఖని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో అన్ని అడవులు దాని ఆధీనంలోకి తీసుకురావడం జరిగింది. అప్పుడే 1864 సంవత్సరంలో అటవీ శాఖ అనేది బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కొత్త చట్టాలు తీసుకురావడం వలన స్థానికంగా ఉండేటువంటి ఆదివాసీలు, అదేవిధంగా రకరకాలైనటువంటి తెగల వారికి అడవులపైన ఎటువంటి హక్కును స్వేచ్ఛని లేకుండా చేశారు. అడవుల్ని 3 భాగాలుగా విభజించడం కూడా జరిగింది. ప్రొటెక్టెడ్ ఏరియాస్, సంరక్షిత ప్రాంతాలు, ఆ విధంగా సెమీ ప్రొటెక్టెడ్ ఏరియాస్, ఆ విధంగా 3 భాగాలుగా చేసి వీటన్నిటిని కూడా ఒక శాఖలో తీసుకొచ్చి దానికి కట్టుదిట్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేసినట్టుగా మనకి ఆధారాలు కూడా ఉన్నాయి. మరి ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే ఆదివాసీలకి ఎటువంటి హక్కు లేదని చెప్పారో, నిన్న మొన్నటి వరకు కూడా ప్రజలు పూర్తిగా ఈ అడవులపైనే ఆధారపడి బ్రతుకుతూ ఉన్నారు. సామాన్యంగా ఉన్నటువంటి ఈ యొక్క ఆదివాసీలు తమ యొక్క రోజువారీ అవసరాలకు కానించి కావాల్సినటువంటి అన్ని వనరులకి అడవులపైనే ఆధారపడి ఉండేవారు. ఎప్పుడైతే బ్రిటిష్ వారు ఈ యొక్క కొత్త చట్టాలు తీసుకొచ్చి కొత్త శాఖ ఆధీనంలోకి తీసుకురావడం జరిగిందో వీరి యొక్క రోజువారీ జీవనం కష్టతరం అయిపోయింది. అప్పుడు వచ్చినటువంటి రైలు ఎక్కి మరీ వచ్చినటువంటి కొత్త వారి కింద వీరు పని చేయాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క పరిస్థితిలో మార్పు అక్కడ ఉన్నటువంటి రైతుల నుంచి కొంత వ్యతిరేకతని తీసుకొచ్చింది. ఆ యొక్క ఆదివాసీలు కానీ రైతులు కానీ అందరూ కూడా రకరకాలైనటువంటి ఉద్యమాల ద్వారా తమ యొక్క నిరసనల్ని తెలియజేయడం మనం చూడవచ్చు. మొట్టమొదటిగా మనం చెప్పుకోవాలంటే 1855-56 ప్రాంతాల మధ్యలో జార్ఖండ్ రాష్ట్రంలో సంతల్ అనేటువంటి ప్రాంతంలో తిరుగుబాటు జరిగింది. అక్కడ ఉండేటువంటి రైతులు, సంతల్ ఉండేటువంటి రైతులందరూ ఒక కూటమిగా ఏర్పడి విల్లుకారులు బాణాలను అన్ని రెడీ చేసుకొని వీటి ద్వారా యుద్ధం చేసేవారు. కొంతవరకు విజయం సాధించారు. మొదట్లో బ్రిటిష్ వారు దీన్ని తేలిగ్గా తీసుకోవడం వలన లేదా అప్పటికి సన్నద్ధంగా ఉండకపోవటం వలన ఈ సంతల్లో ఈ యొక్క స్థానికులు వారిపై తిరుగుబాటు చేసి కొంత రాజ్యాన్ని వారు చేజెక్కించుకున్నారు. వారి యొక్క అడవి ప్రాంతాన్ని వారు కబ్జాలోకి తీసుకున్నారు. కానీ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క బాణాలు, అదేవిధంగా ఎటువంటి ఆధునికమైనటువంటి ఆయుధాలు లేకపోవడంతో బ్రిటిష్ వారిని ఎక్కువ కాలం వీళ్ళు నిర్వహించలేకపోయారు. ఇది 1955-56 ప్రాంతంలో అంతమైంది. కానీ ఈ యొక్క పోరాటంలో సంతల్ జాతికి సంబంధించినటువంటి సుమారు సంతలులు 15,000 మంది చనిపోవటం జరిగింది. ఆ విధంగా ఈ యొక్క ఉద్యమం అంతానికి రావటం జరిగింది. మరి ఆ తర్వాత బిర్సా ముండా అనేటువంటి నాయకుడు
పూర్తిగా 1974 నుంచి 1991 వరకు నిరసన వ్యక్తం చేశాడు. ప్రతి ప్రజలు కూడా, ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి జార్ఖండ్లో ఉన్నటువంటి ప్రజలు ఈయన్ని తమ యొక్క రక్షకుడుగా భావించేవారు. దేవుడు పంపినటువంటి దూతగా వారు భావించేవారు. ఆయన మాట్లాడే ప్రతి మాట, ఆయన చెప్పేటువంటి ప్రతి చర్య పళ్ళు పోకుండా పాటించడానికి ప్రయత్నం చేసేవారు. ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితిలో ప్రజలకి అన్యాయం జరుగుతుంది. ఇక్కడ వ్యాపారస్తులు కానీ, అదేవిధంగా భూ కబ్జాదారులు కానీ, గుత్తేదారులు కానీ ఎవరైనా సరే ప్రభుత్వం నుంచి అడవుల్ని పాడుకున్నటువంటి వారిని పూర్తిగా వ్యతిరేకించడం ఆరంభించాడు. దీంతో ఆగ్రహానికి గురైనటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఇతన్ని ఆధీనంలోకి తీసుకొని జైల్లోనే, ఇతను చోటా నాగపూర్ ప్లాట్యూకి సంబంధించినటువంటి ప్రాంతంలో ఉంటూ ఉండగా 1900 సంవత్సరంలో ఇతన్ని జైల్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇతను జైల్లోనే మరణించడం జరిగింది. దీని తర్వాత పెద్ద విప్లవకారులు ఎవరు ముందుకు రాలేదు. తర్వాత మనం చెప్పుకోవాలంటే కమఊర్లో రైతులు, ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి కమఊర్లో వచ్చినటువంటి కొత్త చట్టాలు తమకు వ్యతిరేకంగా ఉన్నాయని గమనించి కొత్తగా వచ్చినటువంటి గుత్తిదారులకి అడవులు చేతికి రాకూడకుండా ఉండటానికి స్థానికంగా ఉన్నటువంటి రైతులు అక్కడంతా చేరి వారు ఆ అడవు మొత్తానికి మంట పెట్టేశారు. దీంతో భయభ్రాంతులకు గురైనటువంటి గుత్తిదారులు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఆ తర్వాత బ్రిటిష్ వారు తమ యొక్క సైన్యాన్ని పంపించడం, వారిని అదుపులోకి తీసుకోవటం ఇవన్నీ జరిగినప్పటికీ బ్రిటిష్ వారు తమ యొక్క సిద్ధాంతాన్ని మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క విప్లవాల వలన బ్రిటిష్ వారు తమ యొక్క అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్లో మార్పులు తీసుకురావటం, ఆ విధంగా స్థానికంగా ఉండేటువంటి ఆదివాసులకి కొంత గుర్తింపునివ్వటం తర్వాత మనం చూడవచ్చు. మరి ఇటు ఆంధ్ర ప్రాంతానికి కనుక వస్తే మనకి బాగా చరిత్రలో పేరున్నటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు. ఇతను జూలై 4, 1897 సంవత్సరంలో జన్మించడం జరిగింది. తల్లిగారిది విశాఖపట్నం, తండ్రి గారిది భీమవరం. ఇతను సెంట్రల్ జైల్లో ఇతని తండ్రి గారు ఫోటోగ్రాఫర్గా పనిచేస్తూ ఉండేవారు. ఈ విధంగా చదువుతున్నటువంటి ఈయనకి తండ్రి గారు అతి చిన్న వయసులో చనిపోవడంతో మేనమామ గారు ఇతన్ని పెంచుకుంటూ వచ్చారు. 1882లో వచ్చినటువంటి యొక్క కొత్త చట్టాల వలన అక్కడ ఉన్నటువంటి యొక్క విశాఖ, తూర్పుగోదావరి మధ్య ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి అడవులపై ఆదివాసీలకు ఎటువంటి హక్కు లేదు అనేటువంటి చట్టాలతో అతను పూర్తిగా చింతితుడై ప్రజలకి న్యాయం జరగాలి, ముఖ్యంగా ఆదివాసీలకి న్యాయం జరగాలి, గిరిజన తెగల వారికి న్యాయం జరగాలి, దానికి ఒక ఉద్యమం నడపాలి అని తాను పోరాటం చేయడం ఆరంభించాడు. తను ఎంతవరకు పోరాటం చేశాడంటే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సైతం గడగడలాడించగలిగాడు. తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలతోనే బ్రిటిష్ వారిపై యుద్ధం చేసి వారి దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క బందూకులు కూడా తీసుకెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. పెద్ద పెద్ద ఆఫీసర్లను సైతం వీరు అంతమొందించేవారు. కానీ 1922 డిసెంబర్ నెలలో ఇతనిపై నిఘా వేసినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఇతన్ని అంతమొందించడానికి 1 సంవత్సర కాలం పాటు ఆ ప్రాంతంపై నిఘా పెట్టడం జరిగింది. ఆఖరికి స్టాండర్స్ నాయకత్వంలో అస్సాం రైఫిల్స్ వారు ఈ యొక్క ప్రాంతానికి రావటం జరిగింది. చింతపల్లి అడవుల దగ్గర మంపా అనే ఒక గ్రామం దగ్గర మన సీతారామరాజు గారిని పట్టుకొని అక్కడే చంపేసినట్టుగా మనకు ఆధారాలు దొరుకుతూ ఉంటాయి. అప్పటికే ఆయన చీకటిగా ఉంటూ ఉన్నారు, పెద్దగా ఉద్యమంలో పాల్గొనట్లేదు. ఆ విధంగా ఉండటం వలన తేలిగ్గా దొరికినట్టుగా కొన్ని ఆనవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. ఏది ఏమైనా ఈ యొక్క స్థానికులు ఎప్పుడూ కూడా బ్రిటిష్ వారు చేసేటువంటి ఈ యొక్క అటవీ న్యాయానికి కానీ లేదా అటవీ శాఖ ద్వారా ఆధీనంలోకి తీసుకోవాలి, అడవులన్నింటినీ మన కబ్జాలో ఉంచుకోవాలి అనేటువంటి ప్రయత్నానికి ఎప్పుడూ ప్రజలు తమ యొక్క నిరసనలను తెలియచేస్తూనే ఉన్నారు. ఇది ఆంధ్రాలో జరిగినటువంటి గొప్ప విప్లవంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా జార్ఖండ్లో మనం చూసాం. కొమరం భీం చేసినటువంటి ప్రయత్నం కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి ఈ యొక్క సాయుధ పోరాటాల గురించి మనం చూడటం జరిగింది. అల్లూరి సీతారామరాజు గారు ఎలా ఎదురు తిరిగారు, మన్యంలో ఎలా పోరాడారో మనం చూసాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా నిజాం ప్రభుత్వం యొక్క పాలనపై, వాళ్ళు విధించేటువంటి పన్నులపై వ్యతిరేకత వ్యక్తమైంది. ఎవరు దాన్ని ముందుండి నడిపించారు? కొమరం భీం అనేటువంటి యువకుడు నడిపించాడు ముందుండి. ఏమిటి అసలు కొమరం భీం అనే ఆయన ఎవరు? అతను ఎక్కడ పుట్టాడు? ఏం జరిగింది? ఎందుకు అతను ఇలా విప్లవంగా మారాల్సి వచ్చింది? ఆ తర్వాత పరిణామాలు ఏంటి? చివరగా ఏం జరిగింది తెలుసుకుందాం ఇప్పుడు. కొమరం భీం తాను జన్మించినటువంటి జిల్లా ఆదిలాబాద్ జిల్లా.
తను జన్మించినటువంటి గ్రామం సంకేపల్లి. ఇది 19వ శతాబ్దం మొదట్లో, అంటే సుమారు 1900 సంవత్సరంలో జరిగినటువంటి పరిణామం. తాను జన్మించిన తర్వాత అతి చిన్న వయసులో తన తండ్రి మరణించడంతో వేరే చోటకి వెళ్ళాల్సి వచ్చినటువంటి పరిస్థితి. అప్పుడు కేరీ మెర్రీ అనేటువంటి మండలానికి సంబంధించిన సర్దాపూర్ అనేటువంటి గ్రామానికి వలస వెళ్ళాల్సి వచ్చింది. ఈ విధంగా కొమరం భీం సర్దాపూర్లో స్థిరపడ్డారు. ఆ తర్వాత కొంతకాలానికి తన యొక్క భూమిని తాను పంట పండించుకుంటూ ఉన్నాడు. తండ్రిని కోల్పోయి తానే ఆసరాగా ఉండి పంట పండించుకున్నటువంటి తరుణంలో నిజాం ప్రభుత్వానికి ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నటువంటి ఒక సిద్దికి అనేటువంటి ఒక ఆయన, ముఖ్యంగా అతను ఈ యొక్క భూ కబ్జాలు అవి చేస్తూ ఉంటాడు. ఈయన నిజాం ప్రభుత్వం వారి యొక్క అండదండలు చూసుకొని భూ కబ్జాలకి పాల్పడుతూ ఉండేవారు. ఇతనికి నిజాం ప్రభుత్వం వారికి ఉన్నటువంటి ఈ యొక్క సంబంధాల దృష్ట్యా అతనంటే అందరూ భయపడుతూ ఉండేవారు. ఆ యొక్క భయాన్ని అతను వాడుకొని భూ కబ్జాలకి పాల్పడుతూ ఉండేవాడు. ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఇతను సిద్దికి అనేటువంటి వ్యక్తి సర్దాపూర్లో ఉన్నటువంటి ఈ యొక్క కొమరం భీం యొక్క భూమిని చేజెక్కించుకోవడం జరిగింది, కబ్జా చేయటం జరిగింది. దాంతో ఆగ్రహంతో రగిలిపోయినటువంటి కొమరం భీం వెళ్ళి అతన్ని హతమార్చాడు. ఆ ఆవేశంలో అతన్ని చంపేశాడు. ఆ విధంగా చంపేసిన తర్వాత పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల దగ్గర నుంచి తప్పించుకొని అసోం రాష్ట్రానికి వెళ్ళిపోయాడు. ఇతను తప్పించుకోగలిగాడు పోలీసుల దగ్గర నుంచి. ఆ విధంగా అసోం రాష్ట్రానికి వెళ్ళి అక్కడ టీ, కాఫీ, తేయాకు వంటి పొలాల్లో పనిచేస్తూ 5 సంవత్సరాల పాటు కాలాన్ని గడిపాడు. అక్కడ వారి యొక్క జీవితాలు ఎంత దుర్భరంగా ఉన్నాయో తాను గమనించాడు. అక్కడ చదవటం, రాయటం నేర్చుకున్నాడు. ఆయుధాలు ఎలా వాడాలో నేర్చుకున్నాడు. ఈ విధంగా జీవితంపై ఒక అవగాహన వచ్చింది. అదే సమయంలో తనకున్నటువంటి చుట్టాలు అయినటువంటి కొమరం సూరు ద్వారా అసలు ఏం జరుగుతుంది మన యొక్క ప్రాంతంలో అనేటువంటి విషయాల్ని తాను తెలుసుకుంటూ ఉండేవాడు. ఆ విధంగా తెలుసుకునేటువంటి తరుణంలో అల్లూరి సీతారామరాజు గారు చేసినటువంటి ఈ యొక్క తిరుగుబాట్ల గురించి, అలాగే ముండా ఝాన్సీ చేసినటువంటి బన్సీ ముండా చేసినటువంటి ఈ యొక్క ప్రయోగాలన్నీ కూడా వ్యతిరేకత అంతా కూడా తాను గమనించడం, తెలుసుకోవటం, ఆ విధంగా ప్రజలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే పట్టలేనటువంటి ఆగ్రహం ఉన్నటువంటి కొమరం భీం ఇవన్నీ విన్నప్పుడు తను కూడా స్వస్థలానికి వచ్చి ప్రజల యొక్క బాధలు తీర్చడానికి ఏమైనా చెయ్యాలి అనేటువంటి ఆలోచనలో తాను ఉన్నప్పుడు నిజాం ప్రభుత్వం వారు మన్యం నుంచి లేదా అడవుల నుంచి తెచ్చేటువంటి యొక్క పుల్లలకి, అదేవిధంగా వారు వాడుకునేటువంటి వస్తువులకి పన్ను కట్టాల్సిన విధంగా కొత్త చట్టాలను తీసుకురావడం జరిగింది. ఆ పన్నుల పేర్లు బంబురాం, దోపపెట్టి. బంబురాం, దోపపెట్టి అనేటువంటి వీటిని ఈ యొక్క ట్యాక్సుల్ని కొత్తగా తీసుకురావడం జరిగింది. ఈ పేర్లతో పన్నుని వేయటం జరిగింది ఆదివాసీల పైన. దీంతో ఆగ్రహావేశాలకు లోనైనటువంటి మన యొక్క కొమరం భీం వీటిని పూర్తిగా కట్టవద్దు, పూర్తిగా వ్యతిరేకించండి, మీకు నేను ఉంటాను అండగా అని తాను ముందుకు వచ్చి ఒక విప్లవానికి నాంది పలికాడు. అతని యొక్క విప్లవానికి పేరు జల్ జంగల్ జమీన్ అనేటువంటి పేరుని పెట్టడం జరిగింది. 12 గ్రామాలు, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 12 గ్రామాలకి సంబంధించినటువంటి గోండు, కోయ అనేటువంటి జాతుల్లో ఉన్నటువంటి యువజనం అంతా ఒక సంఘంగా చేరి వారు భీమ్ గెరిల్లా అనేటువంటి ఒక వార్ఫేర్ని వారు స్థాపించడం జరిగింది. ఈ విధంగా విప్లవ సంఘాన్ని తాను స్థాపించాడు. ఆ విధంగా స్థాపించినటువంటి విప్లవ సంఘాన్ని తను జోడ్ ఘాట్ అనేటువంటి ప్రాంతం నుండి ముఖ్య కేంద్రంగా దాన్ని నడుపుతూ ఉండేవాడు. దీన్ని హతమార్చడానికి నిజాం వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కొమరం భీం గొప్పతనం ఏమిటంటే తాను తీసుకున్నటువంటి యువకులకి యుద్ధ విన్యాసాలతో పాటుగా ఈ యొక్క కొత్త వచ్చినటువంటి గన్నులు కానీ వీటిని ఎలా వాడాలి అనేటువంటి దానిపైన యువకులకి తర్ఫీదిస్తూ ఉండేవాడు. దానివల్ల కొత్త లేటెస్ట్ గన్స్ ఏవైనా ఉన్నాయో అవన్నీ ఈ యొక్క గిరిజన తెగల వారికి కూడా రావటం నిజాం ప్రభుత్వానికి ఒక రకంగా ఉలుక్కు పడి లేచినట్టుగా అయింది.
ఇంత జ్ఞానం వీరికి ఎలా వచ్చింది? ఎవరు వీరిని నడిపిస్తున్నారు? ఎవరు వీరికి ఈ యొక్క పరిజ్ఞానాన్ని తెలియజేస్తున్నారు అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైంది. మొత్తానికి నిజాం ప్రభుత్వం ఎన్నో బెటాలియన్లు పంపించి ఒక అమావాస్య పూట ప్రయత్నాలు మొదలుపెట్టగా మొత్తానికి ఒక పౌర్ణమి రోజుకి వారి ఆచూకీ తెలుసుకోవటం, ఆ విధంగా జోడేఘాట్లోనే మన కొమరం భీంని అంతమొందించడం జరిగింది. ఈ విధంగా కొమరం భీం చేసినటువంటి ప్రయత్నం మాత్రం వృధా పోలేదని మనం చెప్పుకోవాలి. ఎందువల్లంటే ఆ తర్వాత హైమన్ డార్ఫ్ అనేటువంటి వ్యక్తితో, ముఖ్యంగా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి వారు స్థానికంగా గిరిజనులు అసలు ఎలా ఉంటున్నారు, ఆదివాసీల పరిస్థితి ఏంటి, గోండ్ల పరిస్థితి ఏంటి, ఈ కోయా జాతులకు సంబంధించినటువంటి ప్రజలు పడుతున్నటువంటి బాధలు ఏంటి, వారి యొక్క జీవన విధానం ఏంటి, వీటన్నిటిని అధ్యయనం చేయాలని చెప్పి నిజాం ప్రభుత్వం ఒక కమిటీని నియమించడం జరిగింది. దీని ద్వారా ప్రజలకి ఎంతో మేలు, అంటే వాళ్ళ వాస్తవాలు అసలు ఎలా ఉంది పరిస్థితి ఏంటి, వారి ఆర్థిక పరిస్థితి ఏంటి, మనం పన్ను విధించవచ్చా విధించకూడదు అనేటువంటి వాస్తవాలు తెలుసుకోవడానికే ఇటువంటి ఒక సంఘాన్ని వేసినట్టుగా చరిత్రకారులు చెబుతూ ఉంటారు. ఈ విధంగా తెలంగాణలో కూడా ఒక తిరుగులేని పోరాటాన్ని నడిపినటువంటి వ్యక్తిగా చరిత్రలోకి ఎక్కారు కొమరం భీం గారు. ఇప్పుడు మనం బ్రిటిష్ ప్రభుత్వ పాలన పారిశ్రామిక విధానాన్ని ఒకసారి మనం చూద్దాం. బ్రిటిష్ ప్రభుత్వ పారిశ్రామిక విధానం మనకి ఎప్పుడు కూడా మేలు చేసేటట్టుగా లేదు. 1850వ సంవత్సరంలో ఎంతో వ్యయ ప్రయాసాలతో ముంబై, అహ్మదాబాద్ నగరాల్లో పరిశ్రమలు స్థాపించాలి అని స్థాపించినటువంటి పరిశ్రమలు ఈ యొక్క నూలు ఉత్పత్తి పరిశ్రమలు. దాని ద్వారానే మొట్టమొదటి బట్టల తయారీ పరిశ్రమ భారతదేశంలో నెలకొని ఉంది. అయితే మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటే మనకి విదేశాల నుంచి వస్తున్నటువంటి, అంటే ముఖ్యంగా ఇంగ్లాండ్ దేశంలో తయారవుతున్నటువంటి నూలు తక్కువ ధరకి వస్తూ ఉండటం, భారతదేశంలో తయారయ్యేటువంటి నూలు దానికంటే ఎక్కువ ధరకు అమ్ముడవుతూ ఉండటం వలన కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండేవి. దీనికి తోడు మేధావులు, విద్యావంతులు వీరందరూ కూడా విదేశాల నుంచి మన దేశానికి వస్తున్నటువంటి వస్తువులపైన పన్ను విధిస్తే సహజంగానే దాని ధర మన భారతదేశంలో అందుబాటు అయ్యేటువంటి వస్తువుల కంటే ధర కంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రజలు సహజంగా దీనివైపు మళ్ళుతారు అనేటువంటి ఆలోచనని వారు వ్యక్తం చేయడం జరిగింది. అయితే భారత ప్రభుత్వ వ్యాపారస్తులు ఒకవైపు, బ్రిటిష్ ప్రభుత్వ వ్యాపారస్తులు ఒకవైపు ఉన్నప్పుడు బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న తరుణంలో బ్రిటిష్ వారి యొక్క వ్యాపారస్తులకి లాభం చేకూరే విధంగానే భారతదేశంపై వచ్చే వస్తువులపైనే పన్ను విధించేవారు తప్పితే బ్రిటిష్ వారి దేశం నుంచి వచ్చేటువంటి ఎటువంటి వస్తువులపైన పన్ను విధించడానికి వారు ఇష్టపడేవారు కాదు. ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా ఎంతో నష్టాలు వస్తున్నటువంటి తరుణంలో 1896వ సంవత్సరంలో బ్రిటిష్ వారు 3.5% పన్ను విధించడానికి నిర్ణయించారు. ఏది? బ్రిటిష్ వారి నుంచి వస్తున్నటువంటి ఉత్పత్తుల నుంచి. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క వస్తువుల వలన వారికి ఎటువంటి నష్టము కలగకుండా ఉండాలని చెప్పి ముందు జాగ్రత్త చర్యలుగా భారతదేశంలో ఉత్పన్నమవుతున్నటువంటి నూలును కూడా 3.5%గా పన్ను విధించడం జరిగింది. అంటే సమంగా పన్ను విధిస్తూ ఉన్నారంటే ఏ విధంగా వచ్చినా సరే వారికి ఆదాయం వచ్చే విధంగా వారు చూసుకోవడం జరిగింది. ఈ విధంగా ఆదాయాన్ని గడించాలి అనేటువంటి ఆలోచనతో బ్రిటిష్ వారు ఈ చర్యని చేపట్టినట్టుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. మరి ఈ విధంగా ఉన్నటువంటి తరుణంలో ప్రజల్లో ఈ యొక్క పన్ను విధానంపై ఒక రకమైనటువంటి వ్యతిరేకత అనేది ఎక్కువ అవుతూ వచ్చింది. ఈ వ్యతిరేకత పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మొదలైనటువంటి మొదటి ప్రపంచ యుద్ధం 1914-18 సంవత్సరాల మధ్య సుమారు 4 సంవత్సరాల పాటు జరిగినటువంటి ఈ యొక్క ప్రపంచ యుద్ధం మొత్తం రూపురేఖల మొత్తాన్ని మార్చేసింది. అప్పటి వరకు బ్రిటన్ నుంచి మనకు వస్తున్నటువంటి వస్తువులు కానీ ఉత్పత్తులు కానీ విరివిగా వస్తూ ఉండేవి. ఎప్పుడైతే యుద్ధం మొదలైందో ఈ ఓడల మొత్తాన్ని యుద్ధానికి అవసరమైనటువంటి వస్తువుల్ని జారీ చేయడానికి పంపించడానికి వాడటం మొదలెట్టినప్పుడు మనకు వస్తున్నటువంటి వస్తువులు, వ్యాపారాలు ఇవన్నిటికీ కావాల్సినవన్నీ తగ్గుముఖం పట్టడం జరిగింది. ఆ తరుణంలో అంటే మనకి విదేశీ మార్గం ఏది రావట్లేదు కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి నూలు, భారతదేశంలో ఉన్నటువంటి మిగతా వ్యాపారాలన్నీ కూడా పుంజుకోవటం మొదలెట్టాయి. ఈ విధంగా భారతదేశంలోని వ్యాపారం ఎక్కువగా జరుగుతూ ఉండటం,
ఆర్థికంగా కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం అందుబాటులో లేనటువంటి ఓడలు అక్కడి నుంచి ఇక్కడికి రవాణా చేయడానికి ఇవన్నీ వెరసి 1917లో భారతీయుల యొక్క ఒత్తిడి పెరుగుతూ ఉండటంతో విదేశాల నుంచి వచ్చేటువంటి ఏ వస్తువుకైనా సరే పన్ను విధించడానికి బ్రిటిష్ ప్రభుత్వం సమ్మతం తెలియజేసింది. దీంతో భారతదేశంలో ఉన్నటువంటి పరిశ్రమలు అభివృద్ధి చాలా వేగంగా అవటానికి ఇది నాందైంది. ఆ తర్వాత అభివృద్ధి కూడా వేగం పుంజుకున్నట్టుగా మనకి చరిత్రలో మనకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం భారతదేశంలో స్వతంత్ర సమయంలో అంటే స్వాతంత్రం రాకముందు పరిశ్రమలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి తెలుసుకుందాం. సుదీర్ఘ పోరాటం జరిపిన తర్వాత అంటే పన్ను విధించే విధానాల దగ్గర నుంచి మనం వ్యాపారాలు చేసుకోవడానికి కావాల్సినటువంటి వెసులుబాట్లు, అదేవిధంగా వ్యాపారానికి స్థలాలు, పర్మిషన్లు వీటన్నిటికీ సుదీర్ఘంగా పోరాడిన తర్వాత బ్రిటిష్ వారి ఎట్టకేలకి కొంతవరకు మెరుగైనటువంటి విధంగా మనకి సలహాలు ఇవ్వటం కానీ అదేవిధంగా సానుకూలత వ్యక్తం చేసినట్టుగా మనకి ఆధారాలు ఉన్నాయి. కానీ మనకి సానుకూలత చాలా తక్కువగా ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. అంటే విదేశీ కంపెనీలకి ఇస్తున్నటువంటి ప్రోత్సాహాలతో కనుక మనం చూసుకుంటే స్థానికంగా మన భారతీయ కంపెనీలకు ఇచ్చినటువంటి ఈ ప్రోత్సాహకాలు చాలా తక్కువగా ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. ఏమిటవి అంటే బ్యాంకులు కానీ ఓడలు కానీ, ముఖ్యంగా బ్యాంకులు విదేశీ వాళ్ళ చేతుల్లోనే ఉంటూ ఉండేవి. ఓడలు మనం ఏదైనా వస్తువు తెచ్చుకోవాలన్నా, ఏదైనా దిగుమతి చేసుకోవాలన్నా, ఏమి చేసుకోవాలన్నా విదేశీ కంపెనీ ఓడలే ఎక్కువగా ఉండేవి కాబట్టి మనకి కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటూ ఉండేది. అదేవిధంగా విదేశీ కంపెనీలకి అన్ని లెవెల్స్లోనూ అధికారులతో సత్సంబంధాలు కలిగి ఉండటం, అందరూ వారికి అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి ఇక్కడ భారతీయులకి ఆ విదేశీ వ్యాపారస్తుల్లో కానీ లేదా మన యొక్క బ్రిటిష్ ఆఫీసర్లో కానీ అంత పరిచయాలు లేవనే మనం చెప్పుకోవాలి. అదేవిధంగా నిధులు, మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని విదేశీ కంపెనీలకి నిధులు సమకూర్చేది ఆయా దేశాల్లో ఉండేటువంటి మెయిన్ బ్రాంచ్ వారు కాబట్టి వీరికి నిధులకు కూడా ఎటువంటి కొరత లేదు. మన చేతిలో బ్యాంకులు లేవు, మన చేతిలో నిధులు లేవు, మన చేతిలో అధికారులు లేరు, మన చేతిలో ప్రభుత్వం లేదు. అయినప్పటికీ భారతీయ వ్యాపారవేత్తలు సరైనటువంటి విజయాన్ని సాధించినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇంత ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా భారతీయులు చాలా వరకు విజయాన్ని సాధించారనే మనం చెప్పుకోవాలి. ఎందువలనంటే నూలు పరిశ్రమ కనుక ఒక ఉదాహరణగా మనం తీసుకుంటే అహ్మదాబాద్ నగరంలో గుజరాత్లో నూలు పరిశ్రమలో స్థాపించినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా జంషెద్పూర్ టాటాని మనం చెప్పుకోవచ్చు. ఈ జంషెడ్జీ టాటాని మనం కనుక చూస్తే ఈయన ఆ తర్వాత నూల్లో వ్యాపారంలో విజయాలు సాధించారు. అదేవిధంగా తను జంషెద్పూర్లో తను సొంతగా ఉక్కు కర్మాగారాన్ని కూడా నెలకొల్పినటువంటి గనుడుగా మనం చెప్పుకోవచ్చు. ఇది ప్రతికూల పరిస్థితుల్లో కూడా భారతీయ వ్యాపారవేత్తలు సాధించినటువంటి విజయాల్లో మొట్టమొదటి మెట్టుగా మనం మరీ చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా విదేశీ వస్తువులపై పన్ను విధించే ఒక చట్టం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం కొంతవరకు మనకు మేలు చేసినట్టుగా మనం చెప్పుకున్నాం. కానీ అది ఒక్కటే మాత్రం సరిపోదు, అది మేలే. కానీ దానికి తోడు మన యొక్క సరుకులు రవాణా చేసుకోవడానికి రోడ్లు కానీ రైలు మార్గాన్ని కానీ విస్తరించేటువంటి కార్యక్రమం ఇప్పుడు చేపట్టలేదు. దానిపైన అసలు శ్రద్ధ కూడా ఇప్పుడు పెట్టలేదు. ఎంతసేపు వారి కంపెనీలు భారతదేశం నుంచి నిధులు దోసుకెళ్ళటానికి, భారతదేశం నుంచి వచ్చేటువంటి ముడి సరుకుని విదేశాలకి పంపించడానికి రోడ్డు మార్గాల్ని రైలు మార్గాల్ని వేసుకున్నారు. కానీ వ్యాపారాల అభివృద్ధికి కానీ లేదా ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి కలపడానికి కానీ ఎటువంటి చర్యలు కూడా చేపట్టలేదని మనం చెప్పుకోవాలి. అదేవిధంగా యంత్రాలు ఏవి కొనుక్కోవాలన్నా సరే మనం విదేశాల నుంచే కొనుక్కుంటూ ఉండాలి. విదేశాల నుంచే మనకి అన్ని వస్తువుల్ని దిగుమతి చేసుకోవాల్సి ఉండేది. విదేశాల నుంచి వస్తున్నటువంటి వస్తువులపై పన్ను పడటంతో మనం కూడా అధిక మొత్తంలో దాన్ని ధర వెచ్చించి మరీ కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇంజనీర్లు కావాల్సినటువంటి విధుల్లో చేయాల్సినటువంటి ఉద్యోగస్తులు కానీ వీరందరికీ మన దేశంలో చదువుకోవడానికి అంత వెసులుబాటు లేదు. కాబట్టి భారతీయులని చదువు పట్ల బ్రిటిష్ వారు అణిచివేస్తూ ఉన్నారు. కాబట్టి విదేశీయులకే మనం ప్రాముఖ్యత ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, వారిపైనే ఆధారపడి వారితోనే పని చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా జరిగినటువంటి వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే మనం సాధించిన విషయాల్లో ఒకటి ఉక్కు కర్మాగారం టాటా గారు స్థాపించడం, అదేవిధంగా ఈ యొక్క వాణిజ్య వ్యాపార సంబంధాల యొక్క సమాఖ్యగా ఫిక్కీ బ్రిటిష్ వారు ఉన్నప్పుడే నిర్వహించబడింది. దీని ద్వారా ప్రభుత్వానికి తమ యొక్క సమస్యలను విన్నవిస్తూ ఉండేవారు. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వదేశీ ప్రభుత్వం వలన
ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుని చర్యలు చేపట్టింది. అదేవిధంగా మనకి ఎంతో మేల్ని ఒక ప్రణాళికబద్ధంగా ఒక ప్రణాళిక ప్రకారం వేస్తూ ప్రభుత్వం ఈ యొక్క వ్యాపారాల అభివృద్ధికి, పరిశ్రమల అభివృద్ధికి ఒక రకమైనటువంటి నిధులు కేటాయించడం, రెండో పంచవర్ష ప్రణాళికలో కూడా ఈ అంశాన్ని చేర్చడం, టాప్ ప్రయారిటీ కింద దీన్ని పెట్టి దీనికి కావాల్సినటువంటి నిధులన్నీ కూడా కొరత లేకుండా ఏర్పాటు చేయడం ద్వారా పరిశ్రమల అభివృద్ధికి స్వదేశీ ప్రభుత్వం తోడ్పడినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం పారిశ్రామిక పట్టణాలు, కార్మిక వాడలు భారతదేశంలో ఇవి ఎప్పుడు వచ్చినాయి, ఎలా వచ్చినాయి చూద్దాం. నూలు వస్త్ర పరిశ్రమ 1850వ సంవత్సరంలో టాటాజీ, జేఆర్డి టాటా ఇటువంటి పెద్ద పెద్ద ఆర్థికవేత్తలు దీన్ని ఆరంభించడం జరిగింది. ఆ విధంగా ఆరంభించిన తర్వాత 1905వ సంవత్సరానికి వచ్చేపాటికి ఇందులో పనిచేసినటువంటి కార్మికుల సంఖ్య 2.25 లక్షల మందిగా మనం చూడవచ్చు. అంటే పరిశ్రమలు ఎంతగా అభివృద్ధి చెందినాయి, ఎంతవరకు మనకి కార్మికులు అందుబాటులో ఉన్నారనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. అదేవిధంగా మరి జనపనార పరిశ్రమకు సంబంధించి సుమారు 1.5 లక్షల మంది పనిచేస్తుండగా బొగ్గు పరిశ్రమకు సంబంధించి 1 లక్ష మంది పనిచేస్తున్నారు. వీరే కాకుండా రైలు మార్గాలు వేయటానికి, రోడ్డు మార్గాలు వేయటానికి ఇలా రకరకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా కార్మికులు తమ బ్రతుకుని వెళ్ళగలుగుతున్నారు. ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితిలో పరిశ్రమలకి దగ్గరగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో పరిశ్రమల చుట్టూతా గుడిసెలు కానీ, చిన్న చిన్న ఇళ్ళు కానీ ఇవన్నీ నిర్మించుకోసాగారు. ముఖ్యంగా ఈ పరిణామాలన్నీ కూడా మనకి ముంబై, కాన్పూర్, అహ్మదాబాద్, కోల్కతా వంటి పెద్ద పెద్ద నగరాల్లో మనం చూడవచ్చు. ఈ విధంగా భారతదేశంలో పారిశ్రామిక పట్టణాలు అనేవి ఆవిర్భవించడం జరిగింది. వాటితో పాటుగా మనకి కార్మిక వాడలు కూడా పుట్టుకొచ్చాయి. ఇప్పుడు మనం పని పరిస్థితుల్ని ఒకసారి గమనిద్దాం. కార్మికులుగా ఎంతోమంది చూసాం. సుమారు నూలు వ్యాపారస్తుల్లో 2.5 లక్షల మంది, అదేవిధంగా మనకి రైలు కానీ, బొగ్గు కానీ, ఈ విధంగా జనపనారలో కానీ 1.5 లక్షల మంది, లక్ష మంది బొగ్గు కార్మికులుగా పనిచేస్తూ ఉన్నారు. ఇంకా ఎన్నో లక్షల మంది కార్మికులుగా పనిచేస్తున్నారు. వారి యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, తొలి దశలో అయితే అంటే మొట్టమొదటిగా అంటే విద్యుత్ రానిటువంటి సమయంలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పనిని చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ చీకట్లో పని చేయడం చాలా ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా పని చేస్తూ ఉండేవారు. పొద్దున్నే ఉదయాన్నే లేవటం, పురుషులు, స్త్రీలు, పిల్లలు అందరూ కూడా వెళ్ళి ఈ యొక్క కర్మాగారాలపైన బయట నిలబడటం, ఆ విధంగా వెయిట్స్ ఉండటం, ఆ తర్వాత పని చేయటం, ఈ విధంగా పని చేస్తూ ఉండేవారు. పని చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఎండ, ధూళి, దుమ్ము ఇవన్నీ ఉన్నంతసేపు భరించాల్సినటువంటి పరిస్థితి. అదేవిధంగా భోజనానికి సరైనటువంటి సమయం ఉండేది కాదు. తోటి పనివాడికి పనిని అప్పగించి వచ్చి భోజనం 15 నుంచి 20 నిమిషాల్లో చేసేసి మళ్ళీ వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో పని దినాలు కనుక మనం గమనిస్తే 14 నుంచి 12 గంటల వరకు ఉండేది. ఉత్పత్తి మీరు ఏ రోజు ఎంత ఉత్పత్తి చేస్తే దాన్ని బట్టే మీకు కూలిని ఇస్తూ ఉండేవారు. అది కూడా మొత్తం ఒకేసారి ఇవ్వటం ఉండేది కాదు. నెలకి సరిపడినటువంటి జీతం నెల తర్వాత ఇచ్చేవాళ్ళు కాదు. దాన్ని సగం మిగతా సగం మాత్రం ఇచ్చేవాళ్ళు. మళ్ళీ వచ్చే నెల మరో సగం ఇచ్చేవారు. ఈ విధంగా ఎవరైనా కార్మికుడు పని మానేయాలనేటువంటి ఆలోచన వచ్చినప్పటికీ నెల రోజుల జీతం అక్కడ ఉండిపోతుంది కాబట్టి గత్యంతరం లేని పరిస్థితిలో వచ్చి పని చేయాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. విద్యుత్ దీపాలు, లైట్స్ ఎప్పుడైతే వచ్చినాయో వెలుగు ఉండేటువంటి సమయం పెరిగింది. దానివలన 14 గంటల నుంచి 12 గంటలు, ఎండాకాలంలో అయితే వేసవిలో 14 గంటలు, అలాగే శీతాకాలంలో 12 గంటలు ఉన్నటువంటి పని దినాలు ఇప్పుడు 15 గంటలకు పెరగటం జరిగింది. ఆ విధంగా పని ఎక్కువైంది. ఎందుకంటే వెలుగు ఉండేటువంటి సమయం ఎక్కువ కాబట్టి పని చేయించుకునే సమయం ఎక్కువైపోయింది. పిల్లలు, మహిళలు, పురుషులు అందరూ పనిచేసేవాడు. ఈ సంస్థకు కానీ ఈ యొక్క వ్యాపారానికి ఏదైనా నష్టం కలిగితే, పరిశ్రమలో ఏదైనా నష్టం వచ్చినా పని వారిని తొలగించేవారు. దానివలన ఉద్యోగంలో భద్రత లేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ లాభాలు వస్తే పని వారికి లాభాలు ఇస్తారా అనేటువంటి ప్రశ్న మీ దగ్గర ఉత్పన్నం అవ్వచ్చు.
లాభాలు వస్తే మాత్రం పనివారికి ఎటువంటి లాభాలు ఇచ్చేవాళ్ళు కాదు, కానీ నష్టాలు వస్తే మాత్రం కార్మికులు మాత్రం తగ్గించుకునేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యాపారవేత్తలు అప్పుడు ఉండేవారు. ఇప్పుడు మనం కార్మికుల యొక్క పోరాటాలను గమనిద్దాం. 1870లో మొట్టమొదటిసారి ముంబై కార్మికులు సమ్మెలు చేయడం ఆరంభించారు. చిన్న చిన్న సమ్మెలు అయినప్పటికీ మొట్టమొదటిసారి పారిశ్రామికులపై నిరసన అనేటువంటి గళాన్ని ఎత్తినటువంటి కార్మికులుగా మనం చరిత్రలో చెప్పుకోవచ్చు 1870లో ముంబై నగరంలో. అదేవిధంగా 1892లో కూలీల వేతనాలు తగ్గించాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి పారిశ్రామిక కర్మాగారాల తనిఖీ అధికారి ఒక ఆయన నివేదిక రాస్తూ, ఏ విధంగా అయినా సరే కూలీ యొక్క వేతనాలు కనుక తగ్గిస్తే అన్ని కర్మాగారాలు కూడా మూతపడేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ బలమైనటువంటి కార్మిక సంఘాలు లేనప్పటికీ అందరూ ఒకే కులానికి సంబంధించిన వారు, ఒకే మతానికి సంబంధించిన వారు, ఒకే ఊరికి సంబంధించిన వారు, ఒకే ప్రాంతానికి సంబంధించిన వారుగా అందరూ ఏకమవటానికి ఎంతోసేపు పట్టదు అనేది తాను ముందుగానే తెలియజేయడం జరిగింది. దానికే మనం ఒక ఉదాహరణగా చెప్పుకోవాలంటే 1900 సంవత్సరం నుంచి 1901 సంవత్సరం వరకు 20 కర్మాగారాలు 12.5% జీతాలని తగ్గించాలి అనేటువంటి ఆలోచన వ్యక్తం చేసినప్పుడు సుమారు ఈ యొక్క 20 కర్మాగారాల్లో 20,000 మంది కార్మికులు 10 రోజుల పాటు సమ్మె నిర్వహించినట్టుగా మనకి చరిత్రలో ఆధారాలు ఉన్నాయి, మన దగ్గర నివేదికలు కూడా ఉన్నాయి. అంటే ప్రజలు ఏకమవటానికి ఎక్కువసేపు పట్టదు అని తాను చెప్పినటువంటి నివేదిక ఒక 8 సంవత్సరాల తర్వాత అది వాస్తవంగా మారుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇది కేవలం వారి యొక్క స్వప్రయోజనాలకు మాత్రమే కాదు, బ్రిటిష్ ప్రభుత్వం ఏమైనా దుశ్చర్యలు పాల్పడినప్పుడు, దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కొనేటువంటి స్థితి వచ్చినప్పుడు, ఉదాహరణకి బాలగంగాధర్ తిలక్ని బ్రిటిష్ వారు 1908 సంవత్సరంలో 6 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించడం జరిగింది. దానికి ఎంతో ఆగ్రహానికి లోనైనటువంటి ఈ యొక్క కార్మికులు మొత్తం కూడా ఈ 6 రోజుల పాటు సమ్మెని నిర్వహించడం జరిగింది. అంటే దీని ద్వారా వారు స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొనడం జరిగింది. కార్మిక శక్తిగా వారు ఆవిర్భవించడం మనం గమనించవచ్చు. అదేవిధంగా 1919లో 12 రోజుల పాటు సమ్మె చేసినటువంటి కార్మికులు మనకు తెలుస్తూ ఉంటారు. మరి కార్మికుల యొక్క సమస్యలకి పరిష్కారాన్ని ఎవరు చూపిస్తారు? విచిత్రం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి విద్యావంతులు కానీ, రాజకీయ నాయకులు కానీ వీరెవరూ కూడా కార్మికుల యొక్క సమస్యల్ని పట్టించుకోవాలి అనేటువంటి ఆలోచన మాత్రం వ్యక్తం చేయలేదని మనం చెప్పుకోవాలి. ఆశ్చర్యాన్ని కలిగించే మరో విషయం ఏమిటంటే భారతదేశంలో ఉన్నటువంటి కార్మికుల యొక్క దుర్భర పరిస్థితుల గురించి బ్రిటన్లో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు, బ్రిటన్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు, బ్రిటన్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు వారి యొక్క ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాన్ని చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దీన్ని బట్టి మన యొక్క భారతదేశంలో కార్మికుల యొక్క పరిస్థితి మెరుగుపడిందా లేదా, సమస్యలు పరిష్కరించబడినాయా లేదా అనేది తెలుసుకుందాం. కార్మిక సంఘాల యొక్క సమస్యల గురించి మనం ఒకసారి చూద్దాం. కార్మికుల యొక్క సమస్యల్ని మనం ఇంతకుముందు చూసాం. పని దినాలు కానీ, పని చేసే సమయం కానీ చాలా విపరీతంగా ఉంటూ ఉండేది. ఆ దుమ్ము ధూళిలోనే వారు 15 గంటలు ఉండాల్సినటువంటి పరిస్థితి, భోజనం చేయడానికి కూడా సరైనటువంటి సమయం లేనటువంటి పరిస్థితి మనం గమనించాం. మరి ఈ విధంగా ఉన్నప్పుడు కార్మిక చట్టాలు, బ్రిటన్ దేశంలో ఎలాగైతే కార్మిక చట్టాలు ఉన్నాయో అదేవిధంగా భారతదేశంలో కూడా కార్మిక చట్టాలు తేవాలి అని చెప్పి బ్రిటన్ వ్యాపారవేత్తలు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూ వస్తుంటే భారతదేశంలో ఉన్నటువంటి విద్యావేత్తలు, భారతదేశంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు వీరందరూ దీన్ని పూర్తిగా వ్యతిరేకించడం ఆరంభించారు. బ్రిటన్లో ఉండేటువంటి వ్యాపారవేత్తలకి భారతదేశంలో ఉన్నటువంటి కార్మికుల సమస్యల పట్ల ఎందుకు ఇంత శ్రద్ధ అంటే దానికి వారు చెప్పినటువంటి సిద్ధాంతం ఏమిటంటే బ్రిటన్లో వ్యాపారం బాగా జరుగుతుంది, అభివృద్ధి బాగా జరుగుతుంది, ఎక్కువగా వారు ఉత్పత్తులు చేయగలుగుతున్నారు, భారతదేశంలో కూడా ఉత్పత్తులు బాగా జరుగుతున్నాయి కాబట్టి కార్మికులకి సెలవులు ఇస్తే, కార్మికులకి పని గంటలు తగ్గిస్తే వీరి యొక్క ఉత్పాదనలు తగ్గిపోతాయి, దానివలన బ్రిటిష్ వారికి యొక్క పరిశ్రమలకి యొక్క ఉత్పత్తులకి లాభం, గిరాకీ పెరుగుతుంది కాబట్టి లాభం పెరుగుతుంది అనేటువంటి ధోరణితో చూసినటువంటి భారతీయ
విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు దీన్ని పూర్తిగా వ్యతిరేకించడం ఆరంభించి ఈ యొక్క కపట ప్రేమ కూడా బ్రిటిష్ వారి యొక్క స్వప్రయోజనాల కోసమే మనపై చూపిస్తున్నారు అనేటువంటి ఆలోచన ధోరణి వారు వ్యక్తం చేయటం జరిగింది. 1875లో ఒక బెంగాలీ దినపత్రిక రాసినటువంటి వ్యాసాన్ని కనుక మనం చదివితే చాలా ఆశ్చర్యకరమైనటువంటి వార్తగా మనం గమనించవచ్చు. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందినటువంటి పరిశ్రమల్లో, కర్మాగారాల్లో కార్మికులు మరణించినా పర్లేదు, కానీ కర్మాగారం అభివృద్ధి చెందినాక కార్మికులకి వసతులు మనం కల్పించవచ్చు అనేటువంటి ఆలోచన ధోరణి అప్పుడున్నటువంటి విద్యావేత్తలకి, అప్పుడున్నటువంటి వ్యాపారవేత్తలకి ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంటుంది ఈ యొక్క చిన్న వాక్యం ద్వారా. మరి ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల నుంచి రాను రాను విద్యావేత్తల్లో కొంతకాలానికి మార్పు వచ్చింది. 19వ శతాబ్దం వచ్చేపాటికి విద్యావేత్తల్లో ఆలోచన ధోరణిలో మార్పులు మనం గమనించవచ్చు. వారు వ్యాసాలు రాయటం మొదలుపెట్టారు. కనీసమైనటువంటి వసతులు కల్పించకపోతే వీరి యొక్క జీవన ప్రమాణాలు తగ్గిపోతున్నాయి అనేటువంటి వ్యాసాలు ద్వారా ప్రజల్లో ఒక అవగాహన కలిగించాలి అనేటువంటి ప్రయత్నాన్ని వాళ్ళు ఆరంభించారు. తర్వాత వచ్చినటువంటి పరిస్థితుల ద్వారానే కొన్ని సంఘాలని ఏర్పాటు చేశారు. అందులో ఒకటి ముఖ్యమైనది గిర్నీ కాంగర్ యూనియన్. గిర్నీ కాంగర్ యూనియన్ అనేది 1928వ సంవత్సరంలో ప్రారంభించబడింది. దీని ద్వారా వారు చేసినటువంటి సమ్మె ద్వారా సత్ఫలితాలని సాధించగలిగారు. అదేవిధంగా గాంధీజీ గారి ప్రోద్బలంతో మజ్దూర్ మహాజన్ అనేటువంటి ఒక కార్మిక సంఘం కూడా ఏర్పడటం జరిగింది. మరి ఈ విధంగా కార్మిక యొక్క సంఘాలు ఏర్పడుతున్న కొద్దీ, అవి బలపడుతున్న కొద్దీ ప్రభుత్వాలకి భయం పెరుగుతూ వచ్చింది, వ్యాపారవేత్తలకు భయం పెరుగుతూ వచ్చింది. వీరు కనుక సంఘటితం అయిపోతే రేపొద్దున్న మనం వీరిపై అధికారాన్ని చలాయించలేము అనేటువంటి భయంతో అధికారులను నియమించి ఈ యొక్క కార్మికుల యొక్క సమస్య పరిష్కారానికి అధికారుల ద్వారా మీరు సమస్యలను పరిష్కరించుకోండి అనేటువంటి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం ఆరంభించారు. అయితే సంఘాలు అనేవి మా హక్కు, ఏ సమస్య అయినా మేము సంఘాలతోనే చర్చిస్తాము, మేము అధికారులని నమ్మము అనేటువంటి ధోరణి, మొండి ధోరణితో మన కార్మికులు దృఢంగా నిలబడటం, ఆ విధంగా దాన్ని వ్యతిరేకిస్తూ వ్యాపారవేత్తలు ఆ వైపుగా నిలబడి ఇప్పటికీ పరస్పర భేదాభిప్రాయాలతోనే కలిగి ఉన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇవి ఈ యొక్క పాఠ్యాంశంలోని ముఖ్యమైన అంశాలు.